ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/3/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, విధియ రాత్రి 12:09 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పూర్వాభాద నక్షత్రం మధ్యాహ్నం 11:21 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:39 నుంచి 6:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:38 నుంచి 8:11 వరకు. వర్జము రాత్రి 8 గంటల నుంచి 9:27 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:38కి, సూర్యాస్తమయం 6:18. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే మాస ప్రారంభంలోనే చిన్న చిన్న ఆటంకాలతో ప్రారంభమవుతోంది. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పెద్దలతో అనుబంధము, వారి యొక్క సూచనలు, సలహాలు మీకు మంచి శుభాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా కూడా భాగస్వామి వ్యాపారం ఎలా చెప్తే అలా చేసే ప్రయత్నం చేయకండి. సొంతంగా కూడా ఆలోచన మంచిది. కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు కూడా మీరు తీసుకొని తద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగంలో కూడా అనుకూలత ఉంటుంది. క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు. విదేశాల్లో ఈవెంట్స్ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేటువంటి వ్యక్తులు కూడా మంచి కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు. స్వదేశంలో కూడా ఈవెంట్స్ లాభాలు పొందుకునే అవకాశం. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. మత్స్య కార్మికులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. కానీ రొయ్యలు, చేపల వ్యాపారం మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అయితే వాళ్ళ తప్పనిసరిగా మీరు రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. భగవద్గీతలో 2వ అధ్యాయం బాగా చదవండి. తద్వారా మీకు కొన్ని ఉద్యోగ ఆటంకాల నిమిత్తి కలిగి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ అలాంటి జరుగుతుంది. విదేశాలు కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకోవడం కూడా మీకు మంచిదిగా చెప్పబడుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి మంచి పంట లాభాలు. పూలు, పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి శుభయోగాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అయితే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం కాస్త ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలనుకుంటే 10 గంటల నుంచి 12 మధ్యలో, అంటే 10 to 12 మధ్యలో ప్రారంభం చేస్తే మంచిది. నెగిటివ్ ఫలితాలు లేకపోయినా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా పరీక్ష ఫీజు కట్టడము, పరీక్షకి సిద్ధమవడం, కొత్తగా వస్తువులు కొనుగోలు చేయడము, సత్సంగత్వంలో పాలు పంచుకోవడము, రుద్రాభిషేకం చేయించుకోవడము ఈ సమయంలో మీకు చాలా మంచిగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం. మాస ప్రారంభంలోనే విశేషమైనటువంటి విజయాలు పొందుకునే అవకాశం, అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల మేబీ దాదాపుగా 10 కోట్ల ధనం కూడా సంపాదించే అవకాశం కనపడుతోంది. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, రుణ బాధల నుంచి విముక్తులవ్వడం, కొత్తగా ఇల్లు కానీ, పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోద యాత్రలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో అత్యంత అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనాలు, శుభకర మంగళ యోగాలు, వస్తువాహన సౌలభ్యం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం.
విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కానీ అభివృద్ధి బాగా కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, ఉద్యోగ లాభం కానీ, స్త్రీమూర్తులకి ధనలాభం కానీ, సువర్ణాభరణాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు కూడా బలంగా కనబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణాలకు శుభయోగం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార ఉన్నత స్థాన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, కోర్టు వివాదాల సమసిపోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి ఆనందయోగంగా చెప్పబడుతోంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ సంఘటనలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచిన ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళ్తుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్ పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు. చాలా మంచి అనుకూలమైన ఆరోగ్య లక్షణం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, ఇంటికి కావలసినటువంటి గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు, శుభయోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణానికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, గౌరవము, ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా విజయవంతమైనటువంటి ఉద్యోగ అనుకూలతని, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న మీరు తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం, రీచెకింగ్ లో మీరు బయటపడినా మిమ్మల్ని అలాగే ఉద్యోగంలో అట్టి పెట్టుకునేటువంటి అవకాశం కనబడుతోంది. దానివల్ల కూడా మీకు ఉద్యోగ భద్రత, ఆనందయోగం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా వృద్ధి పొందుకునేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ఆనందకరమైన సంపద ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలడం కానీ, ఈ దంత సమస్యలు కానీ, చెవి సమస్య కానీ మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించవచ్చు. గొంతు సమస్య కూడా మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి.
అనుకోని అప్పులు అంటే ఒక్కోసారి గొప్పతనం కోసం చేయాల్సిన అప్పులు కావచ్చు, ఇతరులకు ఇవ్వడం కోసం బలవంతంగా ఇవ్వడం కోసం అక్క వాళ్ళను అన్నయ్య వాళ్ళను తమ్ముడు కోసమనో లేకపోతే ఇంకెక్కడి కోసమో తప్పదు, అనవసరంగా మనం ఇబ్బంది పడినా సరే వాళ్ళకి అప్పు చేసి డబ్బులు ఇవ్వాలనేటువంటి ఒక సందిగ్ధావస్థ మీకు ఏర్పడే అవకాశం, దానివల్ల కొంత అప్పులయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మొహమాటానికి వెళ్తే ఇబ్బంది అవుతున్న విషయం తెలుసుకొని లేని విషయాన్ని లేదని చెప్పడం మంచిది అన్న భావన కలిగించుకోండి. లేదంటే మీరు అప్పుల బాధల్లో పడి మీరు ప్రమాదంలో పడే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త, అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో బాగుంది, విదేశాల్లో ఇబ్బంది కలిగే అవకాశం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు చేపలు చెల్లే వారికి వ్యాపార నష్టం కనబడుతోంది. అలాగే కళాకారులు క్రీడాకారులు కూడా విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పగానే మీరు అత్యంత ఆనందపడకండి, అది మోసం జరిగే అవకాశాలు ఉంటాయి, తస్మా జాగ్రత్త. రాజకీయ నాయకులకి పార్టీ ఫిరాయింపులు నష్టాన్ని కలిగిస్తాయి. ఉన్న పార్టీలోనే గౌరవం పెరుగుతుంది, ఒకరోజు మౌనంగా ఉండండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే భోజన సంబంధ విషయంలో జాగ్రత్త నుండి ఫుడ్ పాయిజన్ గురే అవకాశం, అలాగే ఎడమ కంటికి కూడా ఇబ్బంది జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో మన ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది, అయితే విదేశాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో వృద్ధి కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది, ఒకవేళ ఇతరుల ప్రోద్బలంతో మీరు లంచం పుచ్చుకుంటే పట్టుబడే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. రైతులందరికీ పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఆస్తి పంపకాల లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. కాకపోతే తొందరపాటుతనము, హడావుడి నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోని వ్యక్తులతో, తెలియని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, ఇలాంటి చిన్న చిన్న ఆటంకం కలిగే అవకాశం. మన విద్యార్థులకి పోటీ పరీక్షల కన్నా అకాడమిక్ పరీక్షల్లో చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశం. పోటీ పరీక్షల విజయం కొద్దిగా ఎక్కువగా రావాలనుకుంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటే తప్పకుండా మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోవడం మంచిది. అలాగే హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, విద్యా పరిపూర్ణ ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటేనే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజు మీకు అత్యంత ఒక మంచి వ్యక్తితో పరిచయాన్ని, అంటే ఒక శక్తివంతమైన వ్యక్తితో పరిచయం కలిగే అవకాశం, అటువంటి వ్యక్తిని మీరు సద్వినియోగం చేసుకోండి, తద్వారా మీకు అనుకూల శుభ పరిణామాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, గృహప్రవేశము, గృహం కొనుగోలు చేయడము, ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం కనపడుతోంది. కోర్టు వివాదాలు తప్పకుండా సమస్యపోతాయి. ఆర్థిక విషయాలు వెసులుబాటు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో వృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ లాభం. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. చాలా మంచి ఆహ్లాదకరమైన ఆనందాది శుభయోగాల పరంపర, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, ఆనందము, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, గ్యాస్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు పొందుకునే అవకాశం. రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని మొదలెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా నూతన వ్యాపారం మీకు మంచి లాభాలు కలిగించబోతోంది.
అనుకూలవంతమైన వైవాహిక జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, యజ్ఞ యాగాది క్రతువుల్లో కూడా మీరు పాలు పంచుకునేటువంటి అవకాశం చాలా పుష్కలంగా బలంగా కనబడుతోంది. ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు వెళ్ళగలిగే అవకాశం, గృహయోగం, స్థలలాభాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఇదంతా కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గొప్ప ఆలోచనలు, గొప్ప ఆవిష్కరణలు, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయాలు, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తవుతాయి. చదువుల్లో మంచి రాణింపు, విదేశాలకు కూడా మంచి కళాశాల ప్రవేశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, సోదరుల మైత్రి బాగా ఉండడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత లాభాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, తప్పకుండా ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. స్థలయోగము, భూలాభము, గృహయోగము, పశు సంపద వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంతో శుభ. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు, కళాకళ, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిషియన్కి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను అత్యంత అనుకూలత, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు, అలాగే వివాహాది నిశ్చితామ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ ఖచ్చితంగా ఉండబోతోంది. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులో మరణం ఖాయం. విద్యార్థులకి అన్ని రకాల విద్యలో రాణింపు పొందుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆనందమయ అదృష్ట యోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా అత్యంత అనుకూలత ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన భాగస్వామితో అంటే వ్యాపార పరంగానే, కుటుంబ పరంగానే అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉత్తేజవంతమైనటువంటి కార్యసిద్ధి అంటే ఒక రకమైన చైతన్య స్థితి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి అనుకూలత, సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లారికి వృద్ధి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. వస్తు లాభము, వాహన యోగం, ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప మార్పులు, ఊహించినటువంటి ధన లాభాలు, గృహయోగము, స్థల లాభాన్ని పొందిన అవకాశాలు, ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోవడం, కుటుంబ వృద్ధిని, వైవాహిక ఆనందాన్ని, సత్సంతాన ప్రాప్తిని పొందుకోగలిగే అదృష్టం చెప్పవచ్చు. మానసిక, శారీరక ప్రశాంతతమైనటువంటి శుభజీవనంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగం చెప్పవచ్చు. ధనదాని వృద్ధి బాగా ఉంది. కొత్త వస్తువుల్ని,
విలువల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని నిలబెట్టగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యము, సోదర మైత్రి, వాహన యోగము, మాతృ సౌఖ్యము, మంచి విద్యా సంపన్నత, సుఖవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సౌఖ్యం, శుభకరమైనటువంటి ఉన్నత వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్స్టులను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్స్టులను కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం బయటపడతారు. తప్పకుండా ఆర్థిక విశేషాలు శుభయోగం కలిగిపోతున్నాయి. కొత్త వస్తువును కొనుగోలు చేయడం, వాహన యోగం బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానం ప్రాప్తి పొందుకోవడం, ప్రైవేట్ సెక్టర్ లో కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి పొందుకోగలిగే అవకాశం కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టించవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఆవేశాన్ని బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీ జాతకంలో శుక్రరవుల యొక్క ప్రయోజనం చాలా బాగా కనబడుతోంది. ఆత్మస్థైర్యానికి, ఆనంద యోగానికి, కార్యసిద్ధికి, కుటుంబ సౌఖ్యానికి, పెద్దవాళ్లతో అనుబంధాన్ని పెంచుకోవడానికి, వైవాహిక ఆనందంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టం చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడచ్చు. విద్యార్థి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్ స్టోర్లను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలత శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. వస్తులాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందిన అవకాశాలు. ప్రశాంతమైన జీవనం, ఆర్థిక లాభం, ఆనంద యోగాలు, రుణ విమోచనాన్ని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశాలు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.